ఆపత్కాలం మంది యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక. నీ దహన బలులు అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టేదను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా నుండెను. నాకు ఒక రోజు మోషన్కి వెళ్తే బ్లడ్ పోతుందండి. బ్లడ్ పోతుంటే ప్రభా నాకు 8 ఆపరేషన్లు చేశారు. ఎక్స్రేలు తీసి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి స్టానిక్లు ఇచ్చి నా కృపచేత నేను బ్రతికించుకున్నాను బిడ్డ. నేను ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. నేను ఇచ్చిన అభిషేకంలో నిలిచి ఉన్నావు కాబట్టి నిన్ను నేను ప్రత్యక్షమైనప్పుడు నేను సిగ్గుపడనక్కర్లేదని వాగ్దానం ఇచ్చి నన్ను బ్రతికించిన దేవా, మరి నేను సాధ్యం చెప్తాను అని ప్రార్థన చేసుకుని కల్లోనండి యేసుబాబాయ్ వచ్చి డాక్టర్ గారిలాగా వచ్చి చెయ్యి చూశారండి. ప్రభు ఎప్పుడైతే చెయ్యి చూశారో నాకు నా రక్తధారలు ఆగిపోయాను. నా రక్తధారలు నే సాగిపోదును నా స్వామి వెంబడి. మళ్ళీ రక్తం కనపడలేదండి. నన్ను స్వస్థపరిచిన యెహోవాకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు. నన్ను ఆత్మీయ తండ్రి గారిని సంఘాన్ని సజీవంగా ఉంచిన యెహోవాకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తాం. చరణం పలివి ఒక పాట పాడుతుండగా నాకు కరోనా టైంలో కూడా నాకు దగ్గరికి తెగులు రాలేదు. తెగులు నన్ను చూసే భయపడిపోయింది. నేనేంటంటే ఇతరుల గురించి నేను ప్రార్థన చేయటం వల్ల రొట్టి ఇడిచేందును ప్రార్థన అయ్యేందును అపోస్తుల బోధ అయ్యేందును నేను ఎక్కువగా ప్రార్థనలు ఇతరుల గురించి ప్రార్థన చేయటం వల్ల నాకు ఎలాంటి తెగులు నా దగ్గరికి రాలేదు. యేసుప్రభు చాలా గొప్పవాడు. దేవుడు గొప్ప దేవుడు, సర్వలోకానికి దేవుడు, సజీవుడు. నేను సజీవు లెక్కలో దేవుడు నన్ను నిలబెట్టినట్టు ఇక్కడ దైవజనులకి విశ్వాసులకి వందనాలు. మరి నాకు ఏంటంటే నేను దేవుడు నమ్ముకున్నానని మా బాబు మా కోళ్ళు నన్ను బయటికి గెంటేశారు. ఇంకా రాత్రికి ఇంకా పగలల్లో తిరిగి వచ్చినా కూడా నేను ఇంకా రాత్రికి నాకు అవకాశం ఇస్తున్నారు ఇంట్లోకి వెళ్తానికి. మరి నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేది ఉంది. నా పేరు దానమ్మ. మరి ఎదరాల పక్కన దేవుడే యాజ్యం ఆడాలి. మరి నాకు ఎమ్మెల్యే గారు కార్వాన్లో ఉన్నాం మేము కొంతకాలం. మళ్ళీ ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. మరి నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలి. డబుల్ బెడ్రూమ్ వచ్చేలాగా, మరి 57 సంవత్సరాల పింఛని కూడా వచ్చేలాగా ప్రార్థన చేయాలి. నా దగ్గర అంటూ ఇంకా ఏమీ లేవు పైసలు అంటూ. ఇంకా ఎట్లాగో మరి కానుకలకు కూడా నాకు పైసలు లేవు. మరి మీరందరూ ప్రార్థన చేస్తే నాకు దేవుడు సహాయం చేస్తాడని నాకు నమ్మకం. ఎదరాల పక్షం దేవుడే యాజ్యం ఆడాలి. జీవన్ సింగ్ గారితో దేవుడు మాట్లాడాలి. మరి నాకు వస్తుందని ఆయన చెప్పారు. నేను ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అవన్నీ నేను జీవన్ సింగ్ గారికి ఇచ్చాను. మరి మా బాబుకి ఫోన్ నెంబర్ ఇచ్చాను. నాకైతే ఫోన్ లేదు. మరి మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయమని నేను మన మీటింగ్లకు వచ్చినప్పుడు నా దగ్గర పైసలు లేవు. ఇంకా ఏరేమో మా ఫ్రెండ్ నేను వచ్చాము జాన్బాబు గారిని, అయ్యా మీ దయగలస్తంతో నాకు పైసలు హెల్ప్ చేయండి. నాకు అక్కడేమో బస్సులన్నీ దాటిపోయినాయి, ఆటో వాళ్ళేమో బాగా తాగి ఉన్నారు, పైసలు ఎక్కువ అడుగుతున్నారని చెప్పి అడిగితే నాకు 200 రూపాయలు ఇచ్చారు. అయ్యగారికి వందనాలు, విశ్వాసులందరికీ వందనాలు. ఎక్కువ ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నా నేను. చిన్న సాక్ష్యం చెప్పి ఇంకా నా కొరతలో తప్పులు దేవుడే క్షమించాలి. నా అందరూ కూడా నా బంధుమిత్రులందరూ కూడా నేను దేవుడు నమ్ముకున్నానని నన్ను అందరూ కూడా నేనంటే ఎక్కువగా నేనంటే నా మీద ప్రేమ ఉండట్లేదు నా బంధుమిత్రులకి. మరి మా అబ్బాయి ఇప్పుడు కూడా మా బాబు ప్రేమించి మేము వచ్చి నేను వైశాఖ కుటుంబం అండి, కౌంట్లు అండి. అయితే గౌన్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. నన్ను చర్చికి వెళ్ళమని అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి రప్పించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. మరి ఒకసారి ఏమో చెప్పులేమో లోపల, ఒకసారి ఏమో బయట అట్లా పెట్టేది. సరేలే నేనేంటంటే వాళ్ళ పిల్లలు తప్పు క్షమించాలి కదా అని చెప్పి సరేలే అని చెప్పి నేను అన్న నీ ఇంటికి నువ్వు వచ్చావలని అమ్మాయి ఒకరోజు నన్ను చూసి సిగ్గుపడింది ఇంట్లోకి వచ్చి. మరి నేను అప్పుడు చర్చి నుంచి నేను ఇంటికి వెళ్ళాను. వెళ్తే నన్ను చూసి సిగ్గుపడింది, నీ ఇంటికి నువ్వు వచ్చావులే, నీకు మీ అందరికీ ఇష్టం అయితే మీ ఇంట్లో అందరికీ ఇష్టం అయితే పెళ్లి చేసుకోమని అన్నాను. మరి నేను పెళ్లి చేసుకున్నాడు. బాబు చూడండి నీళ్ళు మంచులకు ఒక మంచి పక్కన ఒక చెడు ఉండదని నన్నే బయటికి గంటేసింది. ఆమె తప్పు దేవుడే క్షమించాలి, మా అబ్బాయి తప్పు
హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తామండి. తల్లికుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీకు నీ ముందుకు రమ్మని చెప్పా ప్రేమ కూర్చో ముందుకు రా. అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రికుండునా నీ ప్రేమ తల్లికుండునా నీ ప్రేమ సొంత చెల్లికుండునా నీ ప్రేమ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి సమయం ఇచ్చిన అయ్యగారుకు నా హృదయపూర్వక ప్రేమ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ నాకు దేవుడు కుమార్తెనిచ్చాడు. తర్వాత మరలా ప్రెగ్నెన్సీ ఇచ్చాడు మా మిస్సెస్కి. అయితే 6 months ప్రెగ్నెన్సీ. ఈ మధ్యలో ఈ నెలలోనే పోయిన నెలలో మే నెలలో మరి టీఫా స్కానింగ్ తీయించాము. టీఫా స్కానింగ్ తీయించినప్పుడు హార్ట్లో రైట్ వెంట్రుకల్లో చిన్న ప్రాబ్లం ఉంది, మందులు వాడవలసి వస్తుంది, ట్రీట్మెంట్ అవసరం అన్నారు. రిపోర్ట్ అట్లా వచ్చింది. చాలా హృదయంలో కలవరపడి మరి రిపోర్ట్ తీసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. మరి అయ్యగారు చూసి, ఏం కాదులే, ధైర్యం తెచ్చుకో, మనుష్య రీతిగా కొద్దిగా కలవరం ఉంటుంది, కానీ దేవుడు మన సంఘంలో ఎంతోమందికి అట్లాగా అసలు లోపల ప్రెగ్నెన్సీ తీసేయాలని చెప్పినప్పుడు కూడా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బాగు చేశాడు. మరి ప్రార్థన చేద్దాం, ఏం కాదన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. అయ్యగారు ప్రార్థన చేశారు, ఆదరించారు. మరి డాక్టర్ గారు ఏమన్నారంటే 2 weeks తర్వాత మళ్ళీ స్కానింగ్ తీయాలా. స్కానింగ్ తీస్తే ఫీటల్ ఈకో అనే స్కానింగ్ తీయాలా. ఆ ఫీటల్ ఈకో అనే స్కానింగ్లో మనకు తెలిసిపోతుంది. ఆ స్కానింగ్ ఏంటంటే ఓన్లీ బేబీ యొక్క హార్ట్ను పరీక్షించడాన్ని ఫీటల్ ఈకో అంటారు. అది తీయించాలని చెప్పారు. 2 weeks తర్వాత తీయించండి, రిపోర్ట్ తీసుకొని రండి అన్నారు. నాకైతే చాలా కలవరము, భయము అనిపించింది. ఫస్ట్ పాప విషయంలో ఏది లేదు అసలు. దేవుడు ఆరోగ్యంగా అన్ని స్కానింగ్లు కానీ రిపోర్ట్లు కానీ నార్మల్ వచ్చాయి. మరి ఇదేంటి ఇట్లా చెప్తున్నారు, హార్ట్లో ప్రాబ్లం అంటున్నారని నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, ఇంతవరకు కింద పడి కుట్లు పడ్డం కానీ ప్రాబ్లం కానీ కత్తి నా మీద పడలేదు. చాలా ఆరోగ్యంగా నేను కానీ మా ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఎవరికి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ భయంకరమైన జబ్బులు ఎవరికి మా ఇంట్లో లేవు. నాకు కూడా అసలు ఏ రకమైన జబ్బు కూడా లేదు. ఏంటి ప్రభు ఈ హార్ట్ ప్రాబ్లం ఎక్కడి నుండి వచ్చిందని, నా ముందు నా పిల్లలకి ఈ ప్రాబ్లం వచ్చి వాళ్ళు బాధపడతా ఉంటే హార్ట్ ప్రాబ్లంతో నేను చూడలేను అని అసలు 2 weeks తర్వాత తీయించమన్నారు. ఆ 2 weeks కూడా నేను ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో. ప్రభా మీరు సహాయం చేయండి, రిపోర్ట్లు నార్మల్ రావాలని ఎంతగానో ఆ 2 weeks మరి శనివారం ఇక్కడికి వచ్చి ప్రార్థనలో మరి అయ్యగారు ప్రార్థించినప్పుడు ఏకీభవించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఇంట్లో కూడా ఏ రాత్రి మధ్యరాత్రి మెలకొస్తే ఆ రాత్రి లేచి భారం కలిగి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎప్పుడు నాకు భారంగా అనిపించిన ఆ 2 weeksలో ఎప్పుడు నాకు కొంచెం బాధ అనిపించిన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మరలా 2 weeks తర్వాత తీయించమని చెప్పారు కదా, ఆ సమయం దగ్గరకు వచ్చింది. అయితే ఆ 2 వారాలు కూడా భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యగారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఎల్లుండి స్కానింగ్ తీయించాలి అనేటప్పటికీ ఒక కళ వచ్చింది నాకు. ఆ కళ ఏంటంటే, ఆ కళలో మరి అయ్యగారు
తెల్లని వస్త్రాలు వేసుకొని చాలా ఎత్తుగా నిలబడి నా కుడి పక్కకు వచ్చి నిలబడ్డారు. అయ్యగారి వెనకాల నుంచి స్టీఫెన్ పాల్ గారు వచ్చారు. వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఆయన వెనకాల పర్వతాలు, రాళ్ళు, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అయితే అంటున్నారు ఆ కళ్ళలో, ఏరి నీ పిల్లలు అన్నారు స్టీఫెన్ పాల్ గారు. అనగానే మా భార్యను మా పాపను తీసుకొచ్చి దగ్గర నిల్చోబెట్టాను. ఆయన మా భార్య మీద మా పాప మీద చేతులు ఉంచాడు. మెలకు వచ్చింది. ఏంటి జాన్ బాబాయ్ గారు వచ్చారు కళ్ళలో, తర్వాత స్టీఫెన్ పాల్ గారు వచ్చారు, పిల్లల మీద చేతులు ఉంచారు, ఏదో జరగబోతుంది అని. దాని తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత స్కానింగ్ తీయించాను. స్కానింగ్ వెళ్ళి స్కానింగ్ తీయించినప్పుడు స్కానింగ్ తీశారు. రిపోర్ట్లు తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి. నార్మల్ రిపోర్ట్లు వచ్చాయి. డాక్టర్ అన్నారు మందులు వాడే అవసరం కూడా లేదు, ఎలా వచ్చిందో ఆ రైట్ వెంట్రుకల్ అనే ప్రాంతంలో ప్రాబ్లం అలాగే వెళ్ళిపోయింది, ఏమీ లేదు, బాగుంది, ఇప్పుడు హార్ట్ బాగా కొట్టుకుంటుంది, మంచిగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, చాలా ఆరోగ్యంగా ఉందని రిపోర్ట్ వచ్చింది. దేవుడి కార్యం చేసినందుకు సమస్త మహిమ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తామండి. హలో, దేవుడికి వందనాలు, అయ్యగారికి మీకు అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నిన్న సాయంత్రము మా అబ్బాయి నీళ్ళు పెట్టమన్నాడు. హీటర్ పెట్టి దాంట్లో పెగ్గు పెట్టి స్విచ్ నొక్కి ఈ చేతితోటి వైరు నేను ఇట్టే పట్టుకున్నా. 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యింది. ఇంకొంచెం అయితే నాకు దగ్గరకు తగిలితే నేనేమైపోయేదాన్నో. అది ఆ గన్నం తప్పించాడు దేవుడు, నాకు కృప ఉంచి. ఇప్పుడే కాదు 2000 నుంచే నా దేవుడు నా ఎమిటి ఉన్నాడు. నేనే కనుక్కోలేక అసలు ఏం చేస్తున్నానో నాకే తెలియక ప్రతి దాంట్లో యేసయ్య నన్ను కాపాడుతూనే ఉన్నాడు, ప్రతి విషయంలో ఉన్నాడు. నేను కనుక్కోలేకున్నాను, సాక్ష్యం చెప్పనీయట్లేదు, వస్తున్నాను పోతున్నా కానీ భయపెట్టిస్తుంది సాతాను నన్ను. నా కుమార్తెలో ఉంది, నాలో ఉంది, ఇద్దరిని. అసలు ఇప్పుడు దేవుడి కాడ ఈ మందిరానికి ఎన్నో 4-5 మందిరాలకు పోయాను కానీ ఎక్కడ నాకు ఏమీ తెలియలేదు. ఇక్కడికి వచ్చిన నుంచి ప్రతి ఒక్క మాట అయ్యగారు నోటినొచ్చే వాక్యం నాకు దేవుడు మాట్లాడినట్టే ఉంది. కానీ సాక్ష్యం చెబుదామంటే భయంగా చెప్పనట్లు వీళ్ళు ధైర్యం చేసుకుని నీ గుండె ఏమైద్ది, ఏది చేసినా నా యేసయ్య నా యందున ఉన్నాడు అని నేను సాతానుతో ధైర్యంగా మాట్లాడి ప్రార్థన చేసుకొని నిన్న సాయంత్రం ఆ ప్రమాదం జరిగితే అసలు ఏమన్నా ఉండేది. నా దేవుడు ఉంటేనేగా నేను వచ్చి ఇక్కడ నిలబడగలుగుతుంది. ప్రతి దాంట్లో మొన్న మా అల్లుడు కూడా బాగా తాగి గొడవ పెట్టుకుంటే, అయ్యా నేనేం చేయలేను యేసయ్యా నువ్వే విను అని చెప్పి సెల్లు ఆ ఫోన్ దగ్గర అది టీవీ కాడ పెట్టాను. ఇంకా మునోరు మూసుకొని ఆమెను మంచం మీద పడి నిద్రపోయాడు. అసలు టీవీలో మాట్లాడితే తగ్గిద్దా అని అనుకుంటారేమో కానీ జనులు, నేనైతే నమ్ముతున్నా దేవుణ్ణి. 2002 నుంచే మందిరానికి రాపోయినా కూడా తెలుసుకొని టీవీలో చూసి నేను నమ్ముతున్నా. ఇప్పుడు ఈ మందిరానికి వచ్చిన 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ అయ్యగారితో ఎక్కువ మాట్లాడట్లేదు. నేను ఇంట్లో అందరూ నమ్మాలి కదా, నేను ఒక్కదాన్నే నమ్మితే అందరూ స్పష్టపడాలి, దేవుని రప్పియాలని వెనకాడుతున్నాను. అది అందరూ రావాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ మా అమ్మాయి గురించి కూడా మీరు అందరూ గట్టిగా ప్రార్థన చేసి ఈ చిన్న సాక్ష్యం చేయండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, అంకుల్కి వందనాలు, దేవునికి వందనాలు, కూర్చో సంఘం అంతటికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు ఫస్ట్ సండే మే 1కు అంటే ఈ సండే పోయిన సండే రోజు
ఆ, ఆ ఆరాధన అయిపోయింది, శనివారం చర్చికి వచ్చినాను. ఆదివారం అయిపోయిన తర్వాత నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. భయంకరంగా అంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అంతగా కూర్చోలేను, చాలా పెయిన్. అసలు డెలివరీ అయినప్పుడు కూడా ఎంత పెయిన్ ఉంటుందో అంతగా ఉంది నొప్పి. ట్యాబ్లెట్స్ వేసుకున్నాం, అంటే హాస్పిటల్కి వెళ్ళలేదు కానీ తెలిసిన ట్యాబ్లెట్స్ ఇన్ఫెక్షన్వి కావాల్సినవన్నీ తీసుకొని వేసుకున్నాం కానీ అయినా తగ్గలేదు. వారం అంతా లీటర్ 2 లీటర్స్ దాకా మజ్జిగ, కొబ్బరి బోండా నీళ్ళు అవన్నీ తాగుతూనే వచ్చినాను. అంటే పోయిన సండే స్టార్ట్ అయింది, నెక్స్ట్ సండే వరకు అదే పెయిన్. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ సండే మీటింగ్కి వచ్చాము. అక్కడ కూడా నాకు నొప్పిగానే చాలా నిలబడిన కళ్ళు తిరుగుతున్నాయి. కానీ ఆ కొద్దిసేపు దేవా నాకు శక్తిని ప్రవ్వా అని అట్లనే ఉన్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నా. అంటే ఇంక అందరు చెప్పేస్తున్నారు, ఇంక నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అని. నేను ఒక్కటే అన్నా, తండ్రి నేనైతే నీ వైపు చూస్తున్నా. అంకుల్తో నేను ప్రేయర్ ఆయిల్ ఒకటి చేసి ప్రేయర్ చేయించుకున్నా. అంకుల్ హస్తం పెట్టి అది దేని నేను యూజ్ చేయను. ఏదన్నా బాగలేదంటేనే పిల్లలకి ఏమన్నా ఇంట్లో ఏసు రక్తం చల్లి, అప్పటికి నేను ఏసు రక్తం చల్లాను కానీ నేను తాగలేదు. ఆ వారం అంతా ఏదేదో ప్రయత్నించిన, ఏమేమో ప్రయత్నించిన. ఇంకా రేపు వెళ్ళినాను అనుకో నాకు 3000 దాకా స్కానింగ్కి అంతా అయిపోతుంది. నా దగ్గర అయితే అంత డబ్బులు లేదు, ఏమి లేదు. నేనైతే నమ్ముతున్నా. ఎన్నోసార్లు అంకుల్ నాకు చేసి ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ నేను ఎన్నిసార్లు పూసి పిల్లలకు కానీ జ్వరం వచ్చిన ఏది పూసినా వెంటనే తగ్గేది. అంత సీవియర్ పెయిన్ నాకు నైట్ వచ్చిన 11 ఇంటికి వచ్చినప్పుడు 1 అయింది. ఆ రోజు వచ్చి నాకు ఏమి చేతగాక తీసుకొని ఆ నొప్పి తట్టుకోలేక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నాకు తండ్రి చేసినాడు నా కొరకు ఆత్మీయ తండ్రి అని చెప్పి 3 డ్రాపులు దాంట్లో నీళ్ళు వేసుకొని తాగిన. మార్నింగ్ హాఫ్ పెయిన్ తగ్గిపోయింది. మళ్ళీ తాగిన, మళ్ళీ ఈవినింగ్ కల్లా మొత్తం తగ్గిపోయింది. ఈ వారం అంతా చెక్ చేస్తే ఆ నొప్పి ఎట్లా ఉండేది కూడా నాకు తెలియలేదు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు, మీ అందరికి వందనాలు, ఆయగారికి నా వందనాలు. దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో మేలు చేసిండు, ఎన్నో కార్యాలు చేసిండు. దేవుని నామానికి వందనాలు. నా కుటుంబం కూడా మరెంతో ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వరకు ఇంట్లో ఎంతో ఇబ్బంది. నాకు పని కావాలి ప్రభావ, మా ఆయనకు మాకు పని లేదని ఎంతో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మంచి పని దొరికింది. వాచ్మెన్ పని అని దొరికింది. దేవుని నామానికి వందనాలు. ఎంతో అడవిలో ఉన్నాము మేము. ఎట్లా ఉండాలో ప్రభావ, అక్కడ ఉండాలా లేదని దేవుడికి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో మేలు చేశాడు. అక్కడ ఉండడానికి కూడా మంచి ఆరోగ్యం, మంచి సమయం, మాకు మంచి సౌలత ఇచ్చాడు. దేవుడు కూడా ఎన్నో మేలు చేశాడు. అక్కడ ఉంటామో లేమని మేము ఎంతో భయపడిపోయినాము. దేవుడు నిజంగా దేవుడు అంత కాపుదల నుంచి దేవుడు మంచి పని ఇప్పించాడు. దేవుని నామానికి వందనాలు. నా కుటుంబం అంతా రక్షణలోకి రావాలని మీ అందరూ ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మంచిది. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను దేవుడు దీవించునుగాక. నిన్న చాలా ఉద్యోగంగా జరిగింది. నిన్న వచ్చిన వాళ్ళు సగం మంది రాలేకపోవటం. నిన్న సాయంత్రం వచ్చిన వాళ్ళు కదా, సగం మంది కూడా రాలేదు. చాలామంది వచ్చారు. ప్రతి
దినాలు అయిపోయి ఈరోజు సాయంత్రం వస్తారనుకుంటున్నా కొంతమంది అలవాటు చొప్పున. సాయంత్రం ప్రార్థన ఉందని ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. సాయంత్రం ఉందని తెలుసా? సాయంత్రం లేదని తెలుసా? సాయంత్రం ప్రార్థన లేదని తెలుసా? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. మరి నిన్న వచ్చిన వాళ్ళు ఏరి ఈరోజు రాలేదు? పనులకి వెళ్ళి ఉంటారు పాపం వాళ్ళు కష్టపడి. పురుషులు రావచ్చు కదండి. నిన్న చల్లటి మజ్జిగ తాగాను, రాత్రి నా పని అయిపోయింది, అవుట్. చల్లటి మజ్జిగ ఇస్తారా ఐస్ కలిపి? నాకన్నా కనీసం కొంచెం ప్లెయిన్ ఇవ్వచ్చు కదా. శోధన మనిషికి. ఆ ఎర్ర ఎర్ర పండు చూసేసరికి అవ్వ తినేసి చేసే చెప్పిన మాటే మర్చిపోయి. లోకం ఆకర్షణ, అది రంగుగా ఉంది కొంచెం. దాన్ని ఏదో లస్సి అన్నారు, అది ఎట్టుంటుందో టేస్ట్ చూస్తే బాగుంది, తాగేసా. రాత్రి కూడా నా పని అయిపోయి ఇక తెల్లారి 2 సార్లు గార్గిల్ చేస్తే మీ మధ్య కొద్దిగా వచ్చారు. ఈరోజు వాక్యం చెప్పను, ప్రభు చిత్తమైతే రేపు చెప్తాను, లేదు తెలియదు. మంచి తలంపు ఉంది, నాకు ఆలోచన ఉంది. కానీ వీళ్ళు పరిచారకులు ఎవరైనా ఒకరు 10 నిమిషాలు చెప్తే ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ఈ రోజుకి ఏమైంది? ప్రార్థన కదా కావాల్సింది. మరి ఒక చరణం పాడుతుంటే లేచు. 1100 పాటలు ఉన్నాయి మన పుస్తకంలో. ఒక్కటి పాఠం రాదా మీకు? ఒక చరణం ఎత్తడం రాదా? దేవుణ్ణి స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మనం అందరము పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో మనం కూడి ఉన్నామండి. పరిశుద్ధ ఆత్మ దేవుడే మనందరిని సమకూర్చి ఆయన సన్నిధానంలో నడిపించి ఈ యొక్క ఉపవాస కూటములో పాలు పొందుటకు ప్రభువారు మన కృప ఇచ్చి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. అనేక సార్లు ఈ యొక్క వాక్యం చూసుకున్నాం. మరొకసారి ఈ యొక్క వాక్యం ధ్యానించుకుందామండి. ఆత్మీయ తండ్రి గారు అనేక సార్లు మనకు బోధించారు బైబిల్లోంచి. అయితే మరొకసారి ఈ వాక్యం చూసుకుందాం. మనము మేలు చేటి యందు విసుకక యుందుము, మనము అలేక మేలు చేస్తే మేని తగిన కాలము పంట కోతుము. తగిన కాలము తగిన కాలమందు, తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేయుటయందు విసుకక యుందుము కదండి. మనము అలయక మేలు చేస్తేని
తగిన కాలమందు పంట కోతము. హల్లెలూయా. అయితే మేలు చేయడంలో మనము అలసిపోకూడదు, మేలు చేయడంలో మనకి విసుగుదల రాకూడదని ఈ యొక్క పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారండి. మనం మేలు చేయాలంట కదండి. యేసు ప్రభువు వారు కూడా అపోస్తుల కార్యములో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మతోనూ శక్తితోను నింపబడి కదండి ఒక ప్రాంతాలలో తిరుగుచు అనేక సూచక్రియలు చేస్తూ అనేక మందికి మేలు చేసినట్లు మనం చూస్తున్నాము. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు వారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి కదండి, అభిషేకించిన తర్వాత ఆ శక్తి పొందుకున్న తర్వాత యేసు ప్రభువు వారు తన శరీర దినాల్లో ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాలలో తిరిగి అనేక సూచక్రియలు చేశారు, అనేక అద్భుత కార్యములు చేశారు, అనేక మందికి మేలు చేశారు. హల్లెలూయా. అయితే మనము మేలు చేసే వారిగా మనం ఉండాలంట కదండి. అందుకే రోమా 12లో మనం చూసుకున్న తర్వాత చూసుకుంటే కీడుకి ప్రతి కీడు చేయకూడదంట మనం కదా. కీడుకి మనము ప్రతి కీడు చేయక అందరి ఎడల మనము మేలు చేయాలని అక్కడ వాక్యంలో రాయబడింది కదండి. అదే 6వ అధ్యాయంలో పైన వచనం చదవండి. పైన వచనము, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. హల్లెలూయా. హల్లెలూయా. 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా. మేలు చేయుదము. కాబట్టి మనకి సమయము దొరికిన కొలది అందరి ఎడల కదా, అందరి ఎడల మేలు చేయాలంటే కదా, అందరి ఎడల. ఎందుకంటే దేవుడు మనలో జీవపు వాక్యమునిచ్చాడు కదండి. అదేవిధంగా యేసు ప్రభువు వారు మనలో తన అభిషేకమునిచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకము మనం కలిగి ఉన్నాము. మన హృదయములో జీవపు వాక్యము, మన నోటిలో మన హృదయములో దేవుని వాక్యం మనం కలిగి ఉన్నాము. మన జీవితములు కదండి ఈ యొక్క మట్టి పాత్రలో దేవుడు మనకి అభిషేకం ఇచ్చాడు కాబట్టి మనకి సమయం ఉన్న కొలది అందరి ఎడల కదండి మనం మేలు చేయాలి. విశేషముగా విశ్వాస గృహము కదండి, విశ్వాసుల ఎడల విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. హల్లెలూయా కదండి. విశ్వాసుల ఎడల మనం మేలు చేయాలి, అందరి ఎడల మనం మేలు చేయాలంట. మనం మేలు చేయుటకు దేవుడు మన జీవితంని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. అందుకని మనం చూసుకుంటే తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, టైటస్ 2:14, తీతు పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. కదండి తీతు పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి అంట మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. మన కోసం యేసు ప్రభువు వారు అర్పించుకున్నారు కదండి. మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి సమస్త దుర్నీతి నుండి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పవిత్రమైన ప్రజలుగా మార్చి మనము సత్క్రియలందు మేలు చేయుట యందు సత్క్రియలందు కదండి మనం ఆసక్తి కలిగి ఉండాలంట. సోమరులు కాకుండా ఏముండాలంట, ఆసక్తి కలిగి ఉండాలా. ప్రార్థనకి రావడం అది కూడా సత్క్రియ. అదే ఉపవాసకూడంకి వచ్చి ఉపవాసం ఉండడము, ప్రార్థన చేయడం, ఫాస్టింగ్ ప్రేయర్ అది కూడా సత్క్రియ కదండి. ప్రార్థనలకు రావడము, సాయంకాలం ప్రార్థనలకు రావడం అది కూడా సత్క్రియ. అయితే మనం సత్క్రియ చేయటం ఎందుకు మనం ఏంటంట ఆసక్తి కలిగి ఉండాలంట. ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయడం కూడా సత్క్రియనే, విజ్ఞాపన ప్రార్థన చేయడం కూడా సత్క్రియనే, సాక్ష్యం పంచుకోవడము లేకపోతే సువార్త చెప్పడము, ఇతరులకు మన పక్కన ఉన్న వాళ్ళకి సువార్త చెప్పడము, యేసుక్రీస్తు గురించి సాక్షిగా ఉండడం అది కూడా సత్క్రియనే. అయితే సత్క్రియలో మనం ఎట్లుండాలంట ఆసక్తి కలిగి ఉండాలంట. హల్లెలూయా. మేలు చేయడంలో మనము అలసిపోకూడదు కదా. మనము శక్తిని తెచ్చుకోవాలా, కొంచెం శక్తి ఉన్నా కూడా ఆ శక్తిని తెచ్చుకొని మేలు చేయాలంట కదా. అలసిపోకూడదు, విసుగుదల రాకూడదు కదా. ఈ రెండు వచ్చినప్పుడు మనం జీవితంలో కృంగిపోతూ ఉంటాం. అలసట కానీ లేకపోతే విసుగుదల వచ్చినప్పుడు మనం సత్క్రియ చేయలేకపోతాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం సత్క్రియలు చేయడంలో మనము అలసిపోకూడదు, విసుగుదల రాకూడదు.
మరలా సత్క్రియ మనకి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అవకాశం దొరికిన కొలది మనము సత్క్రియలు చేయాలంట. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలా, ప్రార్థన కూటానికి రావాలి. ఎవరన్నా ఆపదలో ఉన్నప్పుడు అట్టి వారికి మనము సహాయం చేయాలంట. అందుకనే మనం చూసుకుంటే ఎఫ్ఎస్సి 2:10 చూసుకుంటే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:10, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసును సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభువారు మనల్ని ప్రత్యేకంగా చేశారంట. మనము ముందుగానే మన కోసం ఏర్పరిచిన సత్క్రియలు కదా, ముందుగానే యేసయ్య మన కోసము సిద్ధపరిచిన సత్క్రియలు. ఈ సత్క్రియలు ఈ కుమార్తె చెయ్యాలి. ఈ మాసములో, ఈ సంవత్సరములో, వచ్చే మంత్లో, వచ్చే నెలలో, వచ్చే మాసంలో, ఈ వారంలో, ఈ రోజు ఈ సత్క్రియలు చెయ్యాలని ముందుగానే దేవుడు ఏర్పాటు చేశారంట. ఆ సత్క్రియలో మనం నడవాలంట. హల్లెలూయా. ఆ సత్క్రియలు మనం చెయ్యాలి. అందుకే నేను ఇక్కడ మనం చూసుకుంటే సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడంట. సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలని సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకున్నాడంట. అయితే ప్రభువారు మన చేతులకు మంచి పనులు అప్పగిస్తున్నాడు కాబట్టి, మంచి పనులు చేయడానికి దేవుడు అప్పగిస్తున్నాడు కాబట్టి మనం సత్క్రియలు కలిగి ఉంటున్నామా? అందుకనే మనం చూసుకుంటే కదండి, అయితే ఒక అమ్మాయి ఉంది, అపోస్తుల కార్యము 9:36, 9:36, అపోస్తుల కార్యము 9:36 చూసుకుంటే 9:36 చూసుకుంటే, మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. హల్లెలూయా. కొద్దిగా చేసి ఉండెను అని రాయబడి ఉందండి కదా, బహుగా చేసి ఉండను కదా. తన వయసు రాయబడలేదు కానీ నేను అనుకుంటున్నా షీ వాజ్ ఎ యంగ్స్టర్, అంటే యవనస్తురాలు ఉండొచ్చు కదా. బహుగా చేసి ఉండెను. కుమార్తె తన యవనస్తురాలు బహుగా చేసి ఉండెను. దేవుడు తనను కూడా అభిషేకించారని నేను నమ్ముచాను. ఎందుకంటే తన యేసయ్య శిష్యురాలంట. షీ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ కదా, యేసు ప్రభు ఒక శిష్యురాలు తన. అయితే తన బహు సత్క్రియలు చేసింది, బహు ధర్మ కార్యములు చేసినట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అయితే తనకి అనారోగ్యం వచ్చి ప్రభునందు నిద్రించిన తర్వాత తన చనిపోయినప్పుడు పేతురు వచ్చి, అపోస్తలుడైన పేతురు వచ్చి ప్రార్థన చేసి చేయి పట్టి తనను పైకి లేపినట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. తన ఇంటికి పేతురు వచ్చి తబితా కోసం ప్రార్థన చేసి తబితాని ఆ మరణ పడకలోంచి పైకి లేపినట్లు మనం చూస్తున్నాము. అయితే తన మంచి సాక్ష్యం పొందినట్లు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నామండి. బహుధర్మ కార్యములు, మంచి సత్క్రియలు, బహు సత్క్రియలు, ధర్మ కార్యములు చేసిన కుమార్తె వలె అక్కడ మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అయితే దేవుడు కూడా మన జీవితంలో మన చేతులకి అప్పగించిన సత్క్రియలు మనం చేస్తున్నామా కదండి. మన మంచి క్రియలు మన దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ముందుగానే ఏర్పరిచిన సత్క్రియలు. అయితే యెరూషలేము నుంచి యెరికోకి ప్రయాణించే ఒక వ్యక్తి దొంగల చేతులు పడి ఆ వస్త్రములు దొంగలు దోచుకొని ఆయనను కొట్టి అక్కడ కురప్రాణంతో పడి ఉన్నప్పుడు కదండి, అయితే ముగ్గురికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, యాజకుడికి, లేవీయుడికి, మంచి సమరయుడు కదండి. ముందుగానే ఆ సత్క్రియ అక్కడ ఏర్పరచబడి ఉంది. ఎవరు ఆ సత్క్రియ చేస్తారు? అయితే యాజకుడు ఒక అవకాశం ఉపయోగించుకోలేదు, లేవీయుడు కూడా అవకాశం ఉపయోగించుకోలేదు. కానీ ఆ మంచి సమరయుడు పోతా ఆ పడి ఉన్న వాడిని చూసి ఆయనకు పరిచయం చేసి ద్రాక్షరసము నూనె పోసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఆయనకి పరిచయం చేసినట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుడు ఆయా సమయాలలో మన మార్గాలలో కొన్ని సత్క్రియలు దాచి ఉంచుతాడు మన కోసం. అయితే వాటిని మనం చేస్తున్నామా? అది ఏదైనా కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఇతరుల కోసం ప్రార్థించే పరిచర్య కావచ్చు, సువార్త చేసే పరిచర్య కావచ్చు, ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే పరిచర్య కావచ్చు, ఆహారం పెట్టే పరిచర్య కావచ్చు, ఏదైనా సరే దేవుడు మన చేతులకు మంచి చేతులకి పరిచర్య ఇచ్చాడు కాబట్టి మనం కూడా చేస్తున్నాం. అందుకే నేను అపోస్తుల కార్యంలో ఆ రెఫరెన్స్ మర్చిపోయాను కదండి. దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడంట కదా. సత్క్రియ చేయాలని మనకి అభిషేకం అవసరం, పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. అందుకని మనం ఉపవసించి ప్రార్థన చేస్తున్నాము, దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతున్నాము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది.
దేవుడు ఆయనకు తోడైండను గనక ఆయన Yes. మేలు చేయొచ్చు. ఆ, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థతపరచు సంచరించుచుండెను. హల్లెలూయా, సంచరించుచుండెను. యేసు ప్రభువు వారు మేలు చేసి అపవాది చేత ఎవరైతే పీడించబడుతున్నారో అందరిని విడిపిస్తూ మేలు చేసి సంచరించారంట ఆయన ఒక పరిచర్యలో. హల్లెలూయా. అయితే మనం మేలు చేసి వారిగా ఉంటున్నాం. తబితా లాగా మనం ఉంటున్నామా? అదే విధంగా అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే కొర్నేలి విషయం చూసుకుంటున్నాం. శతాధిపతి అయిన ఇటాలి కొర్నేలి. పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడకు కైసర్యలు ఉండెను. Yes. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తి గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ బహుధర్మము చేయవాడంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ యొక్క శతాధిపతి కొర్నేలి. అయితే మనం శతాధిపతి కొర్నేలి కూడా కొర్నేలి కూడా మంచి సాక్ష్యం కలిగినట్లు మనం చూస్తున్నామండి. అనేక మందికి ధర్మ కార్యములు చేశాడు, బహుగా ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, బహు ధర్మ కార్యములు చేసేవాడు. కాబట్టి తబితాకైతే మంచి పేరు కలిగిన తబితా చూస్తున్నాం కదా. అయితే కొర్నేలి చేసిన పనిని బట్టి ఆయన పనులు, ఆయన చేసిన ధర్మ కార్యములు, ఆయన చేసిన ప్రార్థనలన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో వెళ్ళినట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. మనం చేసే ప్రతి ధర్మ కార్యము, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు మర్చిపోడు కానీ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. జ్ఞాపకార్థంగా తప్పకుండా మనకి ఫలితము, బహుమానం ఇస్తాడండి. హల్లెలూయా. తబితా అయితే మంచి సాక్ష్యముతో, మంచి పేరుతో తన బహుధర్మ కార్యములు, మంచి సత్క్రియలు చేసిన కుమార్తె అని తబితా ఒక పేరు ఉన్నట్టు మనం చూస్తున్నాము. కొర్నేలి కూడా బహుధర్మ కార్యములు చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆ ప్రార్థనలన్నీ, ఆ ధర్మ కార్యములన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుడు కదండి వారింటికి ఎవరు పంపించారని పేతురుని పంపించి ఆ కుటుంబంకి గొప్ప రక్షణ, ఆ కుటుంబం గొప్ప విడుదల కలిగినట్లు మనం చూస్తున్నామని, దేవుడు దీవించినట్లు మనం చూస్తున్నాము. హల్లెలూయా. అయితే మన దేవుని సన్నిధానంలో, దేవుని ఎదుట మనం బహుధర్మ కార్యములు, మంచి సత్క్రియలు చేపట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగుచున్నామా? ఆఖరి ఉదాహరణ ఎగ్జాంపుల్ చూసుకొని మనం ముగించుకుందామని సమయం నేను అయ్యగారికి అప్పగిస్తాను. ఆఖరి ఎగ్జాంపుల్ లూకా సువార్త 2 అధ్యాయం 36, 37, 36, 37. లూకా సువార్త 2 అధ్యాయం 36, 37. మరియు ఆషేరు గోత్రికురాలను పస్సుయేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్నెత్తి మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరం విధవరాలై ఉండి దేవాలయం విడివక ఉపవాస ప్రార్థనలతోనూ రేంబగలు సేవ చేయుచుండెను. హల్లెలూయా. కదండి అనేక సంవత్సరములంట తన జీవిత కాలమంతా మందిరములో ఉండి ఉపవాసములతో కదండి ప్రార్థనలతో దేవునికి పరిచర్య చేసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. 36 వచనంలో చూసుకుంటే తన ప్రవక్తి కదా, మరొకసారి చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను పస్సుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. హల్లెలూయా. అన్న కదా, అన్న ప్రవక్తి అంట. తన ఏ విధంగా పరిచర్య చేసిందంటే దేవుని మందిరములో ఉండి తన జీవిత కాలమంతా, తన శేష జీవితం అంతా, మిగిలిన జీవితం అంతా కదా 84 ఇయర్స్ అంట కదా, 84 సంవత్సరములు దేవుని మందిరములో ఉండి ఉపవాసములతో, ఫాస్టింగ్స్ తో, ప్రార్థనలతో దేవునికి పరిచర్య చేసినప్పుడు దేవుడు కృప చూపించి యేసు ప్రభుని దర్శించుటకు కదండి, యేసయ్యని దర్శించుటకు ఆ కృప అన్నాకి ఇచ్చినట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. కదండి అన్నా జీవితంలో చూసుకుంటే తన ఒక ప్రవక్తి, దేవుని మందిరంలో ఉండి ఫాస్టింగ్స్ తో, ప్రేయర్స్ తో దేవునికి పరిచర్య చేస్తుంది కదండి. అదే కాకపోవచ్చు వేరే పరిచర్య కూడా చేస్తుందేమో మనకు తెలియదు కానీ అయితే మంచి పేరు కలిగిన ఒక వ్యక్తిగా మనం చూస్తున్నామండి. దేవుని దర్శనము పొందుకున్న ఒక వ్యక్తిగా చూస్తున్నాము కదండి. అయితే తన ఒక ప్రవక్తిగా ఉపవాసములతో, ప్రార్థనలతో దేవునికి పరిచర్య చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. అయితే ప్రభువారు మన చేతులకి అప్పగించిన మంచి పనులని మనం వృధా చేస్తున్నామా? దేవుడు అప్పగించిన మంచి పనులు చేస్తూ వాటిని సగములో మనము మానివేస్తున్నామా? లేకపోతే సంపూర్తి కంటే ఫినిష్ చేయాలా?
దేవుడు నీ చేతికి ఒక పని అప్పగించినప్పుడు అది మధ్యలో ఆపివేయకూడదు, కానీ దాన్ని ఏం చేయాలి మనము? ఫినిష్ కదా, ఫినిషింగ్ దాకా తీసుకెళ్ళాలా. అప్పుడు తండ్రికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అందుకే యేసు ప్రభువు వారు కూడా ఒక మాట యోహాను సువార్తలో ఒక మాట అన్నారు, తండ్రి నా చేతికి అప్పగించిన పనులు నేను చేస్తూ దాన్ని సంపూర్తి చేస్తున్నాను. ఈ విధంగా తండ్రికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అనేక పనులు కదండి, నీ ఇంటి దగ్గర కావచ్చు, నీ ఆఫీస్ దగ్గర కావచ్చు, నువ్వు ఉండే బస్తీలో, నువ్వు ఉండే కాలనీలో, ఎక్కడైనా కావచ్చు, సంఘములు కావచ్చు, బయట కావచ్చు, వెలుపలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ చేతులకి దేవుడు అనేక పనులు అప్పగిస్తున్నాడు. కాబట్టి మంచి సమరయుడు ఏ విధంగా అయితే ఆ పనిని అవకాశంని సద్వినియోగం చేసుకున్నాడు కదండి, మనము అలయక మేలు చేతిమేని కదండి. అలయక మేలు చేయాలంట, విసుకక మేలు చేయాలంట కదా. దేవుడు మంచి పేరు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, మనకి మంచి అభిషేకం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి, మన హృదయములో దేవుని వాక్యము కదండి పరిశుద్ధాత్మ దేవుడు పెడుతున్నాడు. మనకు అభిషేకం ఉంది కాబట్టి అన్న ఒక ప్రవక్తి, కానీ దేవుని మందిరములో ఉండి ఉపవాసములతో కదండి ప్రార్థనలతో దేవునికి పరిచయం చేసింది. సత్క్రియలు కలిగిన స్త్రీగా చూస్తున్నాము. తబిత కూడా సత్క్రియలు కలిగిన స్త్రీగా చూస్తున్నాము. అదే విధంగా మనం చూసుకుంటే కొర్నేలి కూడా అంత పెద్ద హోదాలో ఉన్నాడు. శతాధిపతి అంటే చేతి కింద ఎంతమంది సైనికులు అండి? 100 మంది సైనికులు ఉంటారు కదా. 100 మంది సైనికుల మీద ఆయన అధికారి. రథములు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఇంట్లో పనిచేసే దాసులు ఉంటారు, దాసులు ఉంటారు, ఒక మంచి గృహం ఉంటుంది కదా, మంచి తోట ఉంటుంది కదా, అనేక సదుపాయాలు ఉంటాయి. అనేక సదుపాయాలు మంచి హోదాలో ఉన్న ఆ కొర్నేలి తగ్గించుకొని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు బహు ధర్మ కార్యములు చేసేవాడు. కాబట్టి దేవుడు ఆయనను దర్శించి అతని కుటుంబముని ఆశీర్వదించినట్లు, విడుదల ఇచ్చినట్లు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన అవకాశముని మనం పోగొట్టుకుంటున్నామా? అయితే దేవుడి చిన్న వాక్యముని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్తాం. 804వ పాట చూడండి. వచ్చాము. రాధా పాడు ఒక 2-3 చరణాలు. స్తోత్రార్పణ అర్పించుము, జపధూపము వేసి కీర్తింతుము. పాత్రుడైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున కృతజ్ఞత స్తోత్రం గోళం దేవ కృపార్థం వై చేయుదము. ఎత్తినాథుడు బలినీయగా పుట్టి నూతనంబు నిబంధన, నూతనంబు నిబంధన. పాపములన్నీ హరించెను మా ప్రభువకు యేసు సురత్నము. ఏపుగా దీని తలంతుతో ఇక ఎన్నడూ యేసుని భజించము. ఇక ఎన్నడూ యేసుని భజించము. చావు నుండి రక్షించెను సజీవులలోన లెక్కించెను. సజీవులలోనను లెక్కించెను. దేవునికి ఇంకా అర్పించము సజీవార్పణ బలిగను. సజీవగాన బలిగను. పుణ్యరక్త శరీరములలో పాలుందు మన మందరము. పాలుందు మందరము. అన్యోలము కానేరము దై
ప్రభు తిరిగి వచ్చో పర్యంతము తిరిగి వచ్చో పర్యంతము తరయించు శరణాయేసు మరణంబు ఇక కాలంబు దాటించు స్తోత్రార్పణ అర్పితము జప ధూపము వేసి కీర్తింతుము జప ధూపము వేసి కీర్తింతుము పాత్రుడైన శ్రీయేసుడు పరమ భోజనాభ్యమైన పరమ భోజనాభ్యమైన హల్లెలూయా. మనము మేలు చేయటందు విసుక్కక ఏమి చేయటందు పొద్దున ఇంత డబ్బులు ఇచ్చాం, మధ్యాహ్నం ఇంత ఇచ్చాం, మళ్ళీ ఎవడో శనిలాగా వచ్చాడు అనుకోకూడదు. అంటే దేవుడు పంపిస్తేనే నీ వద్దకు వస్తాడు. ఎవడైనా నీ దగ్గర ఉంటేనే దేవుడు పంపిస్తాడు. అర్థమైందా? విసుకక మనము ఏమంటున్నాడు ఇక్కడ, మనము మేలు చేయటి యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేస్తుంది మేని తగిన కాలమందు విసుకకుండా అలయకుండా మేలు చేస్తే తగిన కాలమందు. అంటే మనం చేసే మేలు కొన్ని రాతి నేల పడినట్టు, కొన్ని ముండ్ల పొదల్లో పడినట్టు, కొన్ని రోడ్డు ప్రక్కన పడినట్టు, కొన్ని ఈ మిగిలిన ఎగిరిపోతాయి గాలిగా. అందుకనే పౌలు అంటాడు, ప్రభు చిత్తం అయితే మనము ఆ పని ఈ పని చేద్దాం. ఏ పని పెరుగుద్దో తెలియదు, ఏ పని ఆగిపోద్ది. ఇంకోసారి చేయవలసిన పని చేయక రాతి నేలను చేస్తున్నాం. మంచి నేల మనకి తెలియదు. అదే కదా 13వ అధ్యాయం 1వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1. ఇంతసేపు తీస్తారు బైబిల్. చదవండి తీసి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండే నీయుడి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండే నీయుడి అంటే నిలువరం అంటే అడ్డంగాను కాదా? నిలువరం అంటే స్టాండర్డ్గా ఉండనియండి. అంటే నిలకడ అంటే ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాకుండా నిలకడగా ఉండనియాలి. ఆతిథ్యము చేయ, అది చెప్పి బేజీ అంటే ₹1 పాలు ఇచ్చి కాదు. ఎవరికన్నా వచ్చినప్పుడు వాడికి ఆతిథ్యం చేయ. వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? టైగర్ బిస్కెట్ ఒక ప్యాకెట్ ₹2 లేక ₹5 పాల ప్యాకెట్టు కొని దాంట్లో 3-4 గ్లాసులు నీళ్లు కలిపి, టైగర్ బిస్కెట్ సరిగ్గా దొరుకుతుంది పక్కన, ఇంటి పక్కన ₹5 కావాలి 4 తెస్తాం ₹20. ఇన్ని పెడతాం ప్లేట్లో. ఎంత చూసినా ఎంత తిప్పినా ₹4 ₹20. 4 5 పోతే పాయా, కనీసం అయ్యన్నా తింటాడు కదా. అది ఆతిథ్యం చేయటమా? చెప్పరేంటి? ఆతిథ్యం చేయటం అంటే ఏమిటి? ఆతిథ్యం చేయటం అంటే ఏమిటి? ఎవరన్నా చెప్పితే కరెక్ట్గా ఒక ₹500 ఇస్తే, నా మనసులో చెప్పేస్తే, ఎవరి దగ్గరికి వచ్చారు? అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? ఏ యూసుఫ్? యూసుఫ్ అంటున్నారు ఎవరు?
ఎస్, అంత సులభంగా రూపాయి దొరకదు నీకు. ఆతిథ్యము చేయ. అమ్మ కొత్తగా వచ్చారు ఎవరన్నా ఈరోజు? ఎవరన్నా కొత్తగా వచ్చారు? చేయొద్దండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళు శనివారం కూడా వస్తున్నారు, మంచిదే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఆతిథ్యం. ఎందుకు అటు ఇటు తిరుగుతావు? ఏమైంది? ఎవరికి కాడు వచ్చినట్టుంది ఆమె. మళ్ళీ వస్తుంది అనుకుంటున్నావా? మళ్ళీ ఆడొస్తుందా మేము? సరే ఇచ్చేయండి కార్డు ఒకటి. ఆతిథ్యము చేయుట అనగా ఏమిటి అయ్యా? నాకు గొర్రె లేకపోతే ఏం చేద్దాం? కోడి తెస్తావా? కోడి లేకపోతే ఏం చేస్తావు? చేప తెస్తావా? ఏమి లేకపోతే ఏం చేస్తావు? ఆతిథ్యము చేయ. ఆతిథ్యం 5 రూపాయలు ఇస్తా అన్నాను కదా నేను. 5 కాదు, 5 500 తప్పకిస్తాను. అట్లేమీ లేదు, నేను మాట తప్పను. ఒక అమ్మాయికి 500 ఇవ్వాలి. ఏమండి, మీకు ఛాన్స్ 2 అయిపోయింది. ఇంకా మీరు అది ఇంక మీకు తీసలేదు. చెప్పండి, చెప్పేవాళ్ళు చెప్పండి. ఆతిథ్యము చేయటం అంటే ఏమిటి తెలియదా? ఆతిథ్యము చేయటం అంటే మనకు తెలియదు కనుకనే చెప్పలేకపోతున్నాం. మా పాస్టర్ గారు అనేవాడు, నాకు బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు, పాపం చనిపోయాడు, పరలోకంలో ఉండొచ్చు డెఫినెట్గా ఆయన అని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా. ఆయన ఏమన్నాడు అంటే, మీరు మాంసం వండుకున్నప్పుడు ఒక ముక్క ఉంచుకొని మిగిలినంత పాస్టర్ గారికి పెట్టాలా తెలుసా? ఏమనేవాడు? 1/2 కిలో వండుకుంటే ఒక ముక్క, అది ఆయన చెప్పిన మాట దేవుని ఎదురు చెప్తున్నా, ఒక్క ముక్క ఉంచుకొని మిగిలింది పాస్టర్ గారికి పెట్టాలా? నాకు నవ్వు వచ్చేది, కోపం వచ్చేది. బలంగా ఉన్నాం, ఒక ముక్క ఎట్ట పంచుకోవాలి మేము ఇద్దరం 1/2 కిలో తెచ్చుకుంటే? ఎందుకు ఆయన వచ్చినప్పుడు అమ్మ ఒక్కోసారి వండినప్పుడు మా ఇద్దరికి చెరొక గుడ్డు వేసుకుంటాం. ఏది? కూర, గుడ్డు కూర వండినప్పుడు. ఆయన వచ్చినప్పుడు మేము ఒక గుడ్డు పెట్టుకున్నాం, ఆయనకు ఒక గుడ్డు సగం వేసాం. అమ్మ ఏం చేసిందంటే సగం గుడ్డు వేసింది. అది చర్చిలో చెప్పాడు తెలుసా? జాన్ బాబు ఇంటికి పోతే సగం గుడ్డు వేస్తారు తెలుసా నాకు అన్నాడు. ఇంకా నయం అదాన్ని వేసామని సంతోషించి అనుకున్నాను నేను. దశబాబు ఇచ్చేవాళ్ళము, అన్ని ఇచ్చేవాళ్ళం, తోసిపెట్టేవాళ్ళం. అది అంటే అర్థం ఏంటంటే, ఆ స్నేహితుడి ఇంటికి ఒక స్నేహితుడు వచ్చినప్పుడు ఏమడిగాడు? ఎన్ని రొట్టెలు? 6 రొట్టెలు అడిగాడు. అవునా? 6ఏనా? 5 రొట్టెల? అది కూడా తెలియదండి మీకు. ఎన్ని రొట్టెలమ్మా? పద్మమ్మ ఎన్ని రొట్టెలు? నా వైపు చూడు. 3 రొట్టెలు అడిగాడు బోధులు. ఎన్ని అడిగాడు? నా స్నేహితుడు వచ్చాడు అంటే నేను అంటే ఇవ్వటానికి మనస్సు ఉంది, కానీ పిల్లలు పండుకున్నారు పక్కన. వాళ్ళు లేస్తే నిద్రపోరిక నన్ను సతాయిస్తారు. పిల్లలతో అటు ఇటు పండుగ, నా పిల్లలు అటు ఇటు ఉన్నారు. నా వైపు చూడండి, పిల్లలు అటు ఇటు ఉన్నారు. మరి నేను లేస్తే వాళ్ళు లేచిపోతారు, మళ్ళీ నిద్ర పట్టదు. ఇయ్యలేనని చెప్పునా? లేచి ఇయ్యలేకపోయినను ఏంటది? మాటికి సిగ్గుమాలి అడుగుట వలనైనను లేచి. ఏమి మాలి? సిగ్గుమాలి మాటి. అయ్యా అరే చెప్పాను కదయ్యా, పిల్లలు పండుకున్నారు, చెప్తే నువ్వు లేపితే ఎట్లా? నా పిల్లలు నా పక్కన ఉన్నారు, నేను వేరుగా పండుకుంటే బాగానే ఉండేది. నా పిల్లలు అటు ఇటు పండుకున్నారు, వాళ్ళు గురకబెట్టి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వస్తేవి, ఇప్పుడు లేస్తే వాళ్ళు నిద్రపోతారా? ఏం చెప్పమంటావు నీకు అంటే, లేదయ్యా అతనికి ఇవ్వటానికి ఏమీ లేదు అన్నప్పుడు ఏం చేశాడు? ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ 60
బిర్యానీ ముక్కలు, చేప ముక్కలు, చేపల పులుసు అన్నీ వేసి ట్రేలో పెట్టి 3 రొట్టెల బదులు 6 రొట్టెలు ఇచ్చుంటాడు. చప్పడ కొడతావా? దీన్ని బట్టి మీకు సమాధానం దొరికితే 200 ఇస్తా. 500 పోయింది పాట. ఆతిథ్యం చేయటం అంటే చెప్పండి, 200 ఇస్తా. ఏంటి మరి వినపడలేదమ్మా నాకు? చెబుతూ నాకు కొద్దిగా సరే చెప్పు. నిండు మనస్సుతో నా భాష ఏమిటంటే దోచిపెట్టడం, తిను అని మనమేమో మనది లోపల దాచిపెట్టుకుంటాం. టైగర్ బిస్కెట్ ఇస్తాం, లోపల ఉంటుంది కోడి కూర, కుక్క కూర ఏదో ఒకటి ఉంటుంది. లోపల బాగా వండుకొని పేల్చుకొని పెట్టుకొని ఉంటాం. ఏం మాణిక్యమ్మ గారు, మనం ఇచ్చేది ఏంటి? టైగర్ బిస్కెట్. 4 బిస్కెట్లు కొని అది 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. ఏది పాలు ఇంత ప్యాకెట్ ఉంటుంది. నేను ఒక ఇంట్లో చూసి ఇది ఎంత అంటే 10 అన్నది. 10 రూపాయల ప్యాకెట్ కూడా ఉంటుందా అన్న. ఉంటుంది భాష గారు, 5 రూపాయల ప్యాకెట్ కూడా ఉంటుందంట పాలు. నాకు తెలియదు అది. దాంట్లోకి 2 గ్లాసులు నీళ్లు కలిపి అది టీ చేసి ఆ నీళ్ళ టీ రుచి పసి లేని టీ ఆ బిస్కెట్లు తీసుకొచ్చి ఎదురు పెడతాడు. ఆతిథ్యము చేయటం అనగా దోచిపెట్టడం అనండి. అంటే ఎవరిదైనా దోచుకొని పెట్టడమా? దోచుకున్నది పెట్టడమా? నీకున్నది దోచి పెట్టడం అంటే నీకు తగ్గించుకొని ఇచ్చేయటం. నీకు ఫాస్టింగ్ అయినా పర్లేదు ఆ రోజు వచ్చిన దేవుని అట్లాగా చేయటం ద్వారా ఏం జరిగిందంట? చదువు 13 హెబ్రీ 13:2. అది స్తోత్రం. విసుకక చేయటంలో అందరి దేవదూతలు కాదు మీరు అనుకున్నట్టు. తెల్ల బట్టలు వేసుకొని మంచిగా చంకాలు పెద్ద బైబిల్ పెట్టుకొని వస్తే దేవదూత అనుకుంటారేమో, పొరపాటు. అది పై వేషం ఉంటుంది, అది కొంతమందికి అర్థమైందా? పైన వేషమే, అది దేవదూత స్వభావం కాదు. 4 తీయటి మాటలు చెప్పాను కూడా ఓహో ఐస్ అయిపోతాం మనం కదండి. అంతేనా? తెలియకయే మీరు ఎరుగక్కయే. ఎందుకని మీరు అలయక? అయితే మనము చేయాల, అందరికీ చేయాలి. నేను ముగిస్తాను, ప్రార్థనలు నడిపిస్తాను బాబాయ్. ఏం చేయాలి? అందరికీ చేయాలి. అది నేను చెప్తాను. అలయక అక్కడ రాసుకోండి, మేలు చేయటం అనే మధ్యలో అందరికీ అని ఏడుంది బైబిల్ అడా అంటే రాయనక్కర్లేదు. నువ్వేంది మాకు మళ్ళీ బైబిల్ యాడ్ చేస్తావు, కలపొద్దని తీసేద్దని ఉంది కదా బైబిల్, నువ్వు ఎందుకు కలుపుతున్నావు అంటారు నన్ను. అలయక మేలు చేయటం అంటే అందరికీ అని అర్థం. ఆతిథ్యము చేయ మరొకటి అందరికీ. దానివల్ల కొందరు ఎరుగకయే కొందరి దేవదూతలకు ఆతిథ్యము చేసి తగిన కాలం ముందు పంటకు పోయటం అంటే అదే. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆ డిజర్న్మెంట్ ఉంటే పర్వాలేదు. అబ్రహాం లాగా మనకి కొంతమంది వేషం సరిగా ఉండదు, సరి అయిన బట్టలు ఉండవు, ఏమండి సరి అయిన రీతిలో కనబడరు వాళ్ళు. అటు వారికి ఏం చేయాలి దీనికి అని అనుకోవద్దు. తప్పుగా ఉంటే గద్దించండి. పొద్దుగుకులు మా ఇంటికి ఈ సొసైటీ వాళ్ళు లేరు, అక్కడక్కడ పుస్తకాలు పెట్టుకొని వస్తారు. రకరకాల పుస్తకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. 6,000 3,000 అని రాసి ఉంటే దాని కింద రాయి అంటాడు. అంటే నేను ఒక 3,000 రాయమని. అసలు పుస్తకం తీరా అంట. ఆ పుస్తకంలో 200 300 400 అని ఉంటుంది. అవి చూపించడు. 6,000 4,000 10,000 వీళ్ళే రాసి ఉంటారు. అది ఒక పేజీలు. ఈ అనాథ శరణాలయం వాళ్ళు వీళ్ళు వస్తారండి, ఎంత మోసగలు తరిమేస్తాను ఒక్కోసారి వాళ్ళు. ఎందుకంటే పోయిన నెల ఇస్తాను, మళ్ళీ ఈ నెల వస్తాడు.
ప్రతి నెల రావద్దయా, డిసెంబర్కి రండి, పండగకి రండి ఇస్తాను. వినరు వాళ్ళు. ఒక్కోడు లోపలికి వచ్చి కూర్చుంటాడండి మా ఇంట్లో. బొట్లు ఇట్లా పెట్టుకొని వస్తే లోపలికి వచ్చి నా సోఫాలు నా పక్కన కూర్చుంటారు. వాళ్ళు బొట్టు పెట్టుకున్నప్పుడు ఈయన వేసానే కదా అంటాడు ఒకడు. అరే నీకంటే తెలుసు రాండి, నాకు తెలుస్తారు వాళ్ళు, అయ్యగారు బాగా తెలుసుకున్నారు. అట్లా చొరవ తీసుకుని వచ్చే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కనిపించాడు. అందరు కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ రక్షణ పొంది ఉన్నా లేక రక్షణ పొందకపోయినా చేయాలి మనం. స్తోత్రం. ఏం చేయాలి? రక్షణ పొందినా పొందకపోయినా ఎక్కడ చదువుకున్నాము ఇది? 6:10 మనం మేలు చేయటం విసుకకు ఇందము, మనం అలయక మేలు చేస్తే మేని తగిన కాలం ముందు పంట కోతము. అలయక అది చూసారా? ప్రేమని దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే అది దట్ ఈస్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు అందరికీ. మీరు ఏ కులం, మీరు ఏ మతం, ఏ దేశస్తులు, మీరు యూదులా, సమరీలా, హెల్లెలీలా అని ఎప్పుడైనా అడిగాడు ఎవరినన్నా యేసయ్య? చెప్పరేంటండి? మనం అడుగుతాం, మీరు 2 లేక 3? ఏమడుగుతాం? 2 అంటే మాల, 3 అంటే మాదిగోడని అర్థం. ఇందుకు గదు దేవుని నామం దూషించబడుతుంది. సిగ్గులే చెప్పుకోవడానికి మనం మాలా మాదిగలే. చెయ్యి దరిద్రం. పిల్లలకు కూడా పెడతారు మాలని, మాదిగని, ఎస్సీ అని, ఎస్టీ అని. భయంకర
సిద్ధమైన మీరు మిరకల్స్, అద్భుతాలు, సూచకలు చూస్తేనే కానీ నమ్మను. అయ్యా అట్లనొద్దయ్యా, చచ్చిపోకముందే రా, మా వాడిని బాగుచి వెళ్ళిపో, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుమారుడు బాగయ్యాడన్నాడు. అదే ఘడియలో బాగైపోయాడు. ఆయన అడిగాడా? కులం మతం అడిగాడండి. అందరికీ మేలు చేసేవారికి ఉండాలి. ఎందరికీ? అలయక్క మేలు అందరికీ చేతనేంత, చేత కాకపోతే ఏం చేయొద్దులేండి, చేతనేంత వరకు చేయండి. ఒక మాట జ్ఞాపకం వస్తుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం తీయండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18 నుంచి 20 వరకు. ఆమె వాటిని రూతు గ్రంథం, ఇంకా చాలా మంది తీయలేదు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 18, 20. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను. ఆమె అత్త ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోయస్ జూష్ మ్యాన్, ఆయన యూదుడు. బోయస్ యూదుడు. అయితే వచ్చినాము ఎవరు? మోయాబీరు, అంటే విగ్రహారాధికుడు. ఆ సంతానం ఎవరిది? లోతు సంతానం, శపితమైన సంతానం. ఆల్మోస్ట్ దే ఆర్ డెడ్ పీపుల్. దే హ్యావ్ నో ప్లేస్మెంట్ ఇన్ ఇజ్రాయెల్, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మధ్యలో వారికి ఇది లేదు, స్థానం లేదు, వారిని చేర్చుకోవడానికి వీలు లేదని దేవుడు అన్నాడు. కానీ చిన్నది ఎవరు అని అడిగాడు. ఎవరు? బోయస్. ఈమె మోయాబీయురాలు. నా పొలంలో కింద చేర్చేవాడు. అసలు బుద్ధి ఉందిరా నీకు? ఈ బోయస్ పొలం అని తెలియదా? ఇక్కడే చేర్చుకుంటావా ఆమెని? ఆమె ఎటువంటి ఆమె? షీఈస్ ఫర్సేకెన్, ఫర్బిడెన్, అవుట్కాస్ట్. వారు తృణీకరించబడినవారు, ఎక్స్కమ్యూనికేటెడ్, వారి దూరపరచబడినవారు. వారిని ఎట్లా చేర్చుకున్నావు అని అడిగాడా? ఈ చిన్నది ఎవరు? అది చదవండి ఆ మాట ఎక్కడుందో. కోయివారి మీద 6వ వచనం. కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. దట్ ఈస్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. అబద్ధం చెప్పలేదు. మోయాబీ మైండ్, ఆ పనివాడికి క్రీస్తు మనస్సుంది, బోయస్కి కూడా క్రీస్తు మనస్సుంది. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట ఏమన్నాడండి? మై డాటర్. ప్రతి వాక్యం ఎంత మర్మం ఉంటుందండి. ఒక మోయాబీరాలతో యూదుడైన బోయాజు కాదు, బోయజు. తప్పు పలుకొద్దు మీరు. ఎవరండి? యోబుని మట్టుకొని ఏబు అంటారు కొంతమంది. ఏబేంది? ఏబు కాదు, యోబు. సరిగ్గా పలక నేర్చుకోండి. బోయాజు కాదు. ఎవరు? బోయజు. మన సంఘం పేరు ఏదంటే మహనీయం. ఏమండి మహనీయం సంఘమా? మహనయీము అనండి అని అనలేరా? అది కూడా మహనయీము అనండి. మహా కాదు, మళ్ళీ నువ్వు తప్పు పలుకుతావు, పెద్దోడు అయ్యండి కూడా. హాకు దీర్ఘం లేదు, మహనయీము అనండి. మహానయీం కాదు, మహనయీం. అది పలకాల. మీ సంఘం ఏదంటే మహనీయం అనబాకు, మనకు గాలి పోతుంది అక్కడ. వాడు తెలుసుకున్నాడైతే ఇదేంది ఈ పేరు పెట్టి, పేరు కూడా తెలియదు సంఘానికి అనుకుంటారు. మహనయీము సంపూర్ణ సువార్త దేవుని సంఘం.
అట్లా తుమ్మాలి ఎప్పుడైనా, కేకేయకుండా తుమ్మాలి. మొన్న ఎవరి వెనకాల అక్కడ పెద్ద కేకేసింది ఒక ఆమె, ఇదే హద్దని, ఆకాశమే హద్దని. సరే చదవండి అయ్యా. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా కుమారి. అబ్బా ఎంత మంచి, ఎంత మురిసిపోయింటుందండి ఆమె. నన్ను తిడతాడేమో, నేను మొయాబీరాలు, నాకు హక్కు లేదేమో. ఇక్కడ మా అత్త అయితే ఇక్కడ మనిషే, కానీ నేను మొయాబీరాలు కదా, నేను మొయాబీరాలనయ్యా. నన్ను ఏమంటాడో అనగానే బోయజ్ ఏమంటున్నాడు, మై డాటర్, మై డాటర్. నా 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 ఆత్మ పొంగుతుంది ఇప్పుడు నా లోపల. పరిశుద్ధాత్మదేవుడు నన్ను పొంగిస్తున్నాడు, ఆనందం పొంగుతుంది నాకు. నువ్వు పిలవగలుగుతున్నావా? అన్యులు పట్టుకొని నా కుమారి అనగలవా? బొట్టు కాటుక పెట్టి భయంకరమైన లోకరీతిగా అలంకరణతో వచ్చినట్టు అమ్మని ఏమిట్లొచ్చావు అంటావు, కానీ నా కుమారి అని పిలవగలుగుతున్నావా? బోయజ్ అంటున్నాడు, నా కుమారి, నువ్వు అన్యురాలు కాదు, నువ్వు యెహోవా రెక్కల కిందకు వచ్చావు, మాతో సమాన వారసత్వం మీకుంది. గట్టిగా ఈ మంచి మాట ఎంత బాగుంది. ఆ సంగతులు మనం గ్రహించు, నేను కూడా గ్రహించలే. ఇప్పుడు చదువుతుంటే నాకు అర్థమవుతుంది క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదండి. నా కుమారి, నా మాట వినుము, నా మాటను వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. డోంట్ గో. అసలు రావలసిన అర్హత నీకు లేదు, అర్హత నీకు లేదు ఇక్కడ రావటానికి. అంతేకాకుండా నువ్వు అన్యురాలివి, విడో, ఒక విధవరాలు. అటువంటిది వచ్చి ఈ శ్రేష్టకరమైన బోయసు పొలములో పనిచేస్తున్నప్పుడు నా కుమారి తెలియకంట్లా ఆ పనివాడు చెప్పేశాడు, ఏమో ఫలానా స్త్రీ అని. నేనే సెలవిచ్చానయ్యా, ఓకే, ఇట్స్ గుడ్. తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్లే ఉండాలి, తండ్రి ఎట్టివాడో సేవకుడు అలాగనే ఉండాలి, సేవకురాలు అలాగనే ఉండాలి. నా కుమారి, నా మాట విను, లిసన్ టు మీ. హియరెస్ట్ thou not my daughter? Go not to glean in another field, neither go from hence, but abide here fast by my maidens. తెలుగులో వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. పనికత్తెలు కూడా యూదులే అందరూ. యూదాదేశములకు బెత్లెహేము దేవుని పట్టణం, యేసయ్య పుట్టిన పట్టణం, ఆశీర్వదించబడిన పట్టణం. ఇప్పుడు కూడా బెత్లెహేములో యూదులందరూ రక్షణ పొందిన వారే, యేసుక్రీస్తు బిడ్డలుగా ఉంటారు. మనం ఎవరన్నా పోతే వాళ్ళు హక్కును చేర్చుకుంటారు మనల్ని, తెలుసండి. బెత్లెహేములో హక్కును చేర్చుకుంటారు. హెబ్రోన్లు ఇష్టపడరు, కానీ యూదులు బెత్లెహేం పట్టణానికి పోతే ఇప్పటికీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఈ దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ మాట్లాడకూడదు, అయినా మాట్లాడు, దయతో మన్నించండి, క్షమించండి. ఒకసారి దేవుని ఆత్మ ప్రేరేపించి మాట్లాడక తప్పదవుతుంది. కనుక నీవిక్కడే నా పనికత్తెలతో, ఎంత ఆనందం అండి. పాట ఎత్తండి. ఎన్నికలేని వాడను ఎన్నుకున్నావు నన్ను, ఎన్నికలేని వాడన ఎన్నుకున్నావు నన్ను, మన్నికా చేయుచునను, ఆనక
నీ నామ యేసువా అజయం. పడాలి గట్టిగా. యేసువా ఏ పాటి Glory, glory. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. నా యాత్రా కాలం యేసయ్యా నా యాత్రా కాలమంతా నివసించు నీలో చెంత అఖిలా లోకమంతా అఖిలా లోకమంతా ఈ సాక్షిగా దేవా యేసువా Hallelujah. Hallelujah. That is mind of అలయక మనిషిని చూడొద్దు, మనిషి పైవేషం చూడొద్దు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరం యేసయ్య పుట్టు పూర్వోత్తరం చూడు. నా ఎద్దుకొచ్చు అని మనల్ని ఎప్పుడైనా త్రోసేసాడా? మనం ఏమన్నా యోగ్యత ఉందా మనం ఆయన దగ్గర రాట? ఆలోచించు. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నప్పుడు మన హృదయం ఎంత ఉల్లసిస్తుంది. తాతల కాలం నుంచి వచ్చిన ఆ భయంకరమైన చీకటి, చీడ, గజ్జి, మత గజ్జి, కుల గజ్జితో ఉన్నట్టు మనల్ని ఆయన రక్తంలో కడిగి ఆయన సొత్తుగా చేసుకోబడి ఇంకా కులగజ్జి ఎందుకండి? ఎంత ఆనందం వేస్తుంది నా కుమారుడు. ఏ పార్టీ వారం మనం? ఈ రూతు ఏ పార్టీదని? నిజంగా ఆమెకి యోగ్యత ఉందా? ఆమె వీడో అన్యురాలు, తెలియని దేశం నుంచి వచ్చింది, ఆమె సంగతే తెలియదు దీనికి. అందుకనే ఆయన దగ్గర తెచ్చిన కొన్ని పేలాలు ఇవి ఆయన దగ్గర నుంచి తెచ్చానని చెప్పిన అంత గొప్ప భక్తుడు ఆ ఏరియానే పరిపాలిస్తున్నాడు ఏ బోయసు. ఆయన ఇచ్చిన పేలాలు తీసుకొచ్చి అత్తకిస్తే తిన్నది, తృప్తి పొందింది. 2వ అధ్యాయం 18, 19, 20 వచనాలు ఋతు గ్రంథం ముగిద్దాం. వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత ఏమండి? ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. రూతు మిగిల్చి చూపించి ఆమెకిచ్చెను. చూచింది ఈమె, చూపించింది. చూశారండి? బోయజ్ ఇచ్చిన ఆ ఫలము ప్రేమతో ఇచ్చాడు గనుక దాంట్లో ఏమైంది?
తినగా మిగిలిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తినగా ఏమైనాయి? మిగిలిన బిడ్డలారా, అది దేవుని ప్రేమ అంటే. తిని కడుపు నిండా తిని తృప్తి పని తీసుకొచ్చి చూపించింది ఈ అక్కడి బోయజా మనకివ్వటమా? ఏం ఆశ్చర్యం! ఏమికి ఆశ్చర్యము! రూతుకి ఆశ్చర్యం. తిన్నప్పుడు ఎంత కళ్ళు తెరవబడ్డాయో, ఆమె మనోనేత్రం వెలిగించబడ్డాయి. ఆమె తినటంతోనే గ్రహించింది ఈయన ఎలాంటివాడు. చదవండి. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన సరిగ్గా చదవండి. నాకు వినపడతలా మీది, మీ మాటలు వినపడలేదు సరిగా నాకు. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత అదే అట్లా పెట్టు. మిగిల్చిన దానిని నువ్వు ఎందుకు దీన్ని తీసేస్తున్నావు బాబు? నువ్వు పొదుగులు ఎందుకు తీసేస్తున్నావు దీన్ని? తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకిచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి? అమ్మా, ఇంత టేస్ట్గా ఉన్నాయి ఈ పేలలు, ఇంత టేస్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఏరుకున్నావే నువ్వు అంటే ఎక్కడ పని చేసావమ్మా? నీ యందు లక్ష్యం ఉంచిన వాడు ఎందుకు? ఈ దేశస్థులం కాదు, మనం పరదేశులము ప్రియులారా, మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. ఈ పురము కాదు, ఈ ఊరు కాదు, ఈ భాష కాదు, ఈ ప్రజలము కాదు. ఎవరమ్మా నిన్ను చేర్చుకున్న మహానుభావుడు? ఎవరమ్మా నిన్ను చేర్చుకున్నది? ఎవరమ్మా? ఎవరు నిన్ను ఏ పొలంలో చేర్చుకున్నారమ్మా? మనం అన్యులం కదే. మనం నిన్ను ఎవరు చేర్చుకున్నారమ్మా? ఏ పొలంలో చేర్చుకున్నావు? ఇంత టేస్ట్గా ఉన్నాయి ఏంటి? నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడునుగాక అనగా ఆమె తాను ఎవరి యొద్ద పని చేస్తునో అది తన అత్తకు తెలియజెప్పి ఎవని యొద్ద నేడు పని చేసితువో ఎవని యొద్ద నేను పని చేసితునో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికిన వారికి చచ్చిన వారికి ఏమంటున్నారండి? బ్రతికి ఉన్న వారికి నా వైపు చూడండి. బ్రతికిన వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. యెహోవా చేత అని తన కోడలతో అనెను. టైగర్ బిస్కెట్స్ పెట్టి ఆశీర్వదించబడవు. అర్థమైందా? టైగర్ బిస్కెట్స్ కాదు పెట్టేది. పేలాలు తిన్న తర్వాత ఇన్ని ఇచ్చింది ప్లేట్లో వేసి, తిని బేవ్ అని అంటుంది. కుమారి తిన్నావే, ఎవడు ఇంత నిన్ను చేర్చుకుంది? అసలు ఎవడు అసలు పేలాలు ఎవడు పెట్టారు? నీకు ఇన్ని మోసుకొస్తేవి, ఇన్ని తిని వస్తేవి, నీ కడుపు నిండా తిన్నావు, మళ్ళీ నాకు పెడతావు. ఎంత టేస్ట్గా ఉన్నాయి ఇవి. స్తోత్రం. హల్లెలూయా. భగవాని ఇంట ఎద్దు మాంసం పంది మాంసం తినట కంటే ప్రేమ గలవాని చోట ఎంత టేస్ట్గా ఉంటే, అది ఎంత ప్రేమ కలిగిన వాడోనమ్మ. యెహోవా వలన ఆశీర్వదించబడగా. చచ్చిన వారికి అందరికీ చేసేవాళ్ళకు ఉండాలి. మనం ఎవరు చేసేవాళ్ళకు ఉండాలా? మనం వాళ్ళకే పిలుస్తాం. మనం ఫంక్షన్ చేసుకుని మన వాళ్ళే పిలుస్తాం. నువ్వు విందు చేసినప్పుడు నీ సొంతాన్ని పిలవక గుడ్డివాడిని, కుంటివాడిని, అంగహీనులను పిలువు. వాళ్ళకి ఇవ్వటానికి తిరిగి మళ్ళా వారి యొద్ద ఏముండదు. ప్రత్యుపకారం పరలోకంలో పొందుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెవరికి చేశాడు ఈయన? చచ్చిన వాళ్ళకి చేస్తున్నాడు. చచ్చిన మనకు కూడా చేస్తున్నాడు. మనం చచ్చిన వాళ్ళతో సమానం అమ్మ. దిక్కులేనికి వచ్చాం ఇక్కడ. ఆ చేర్చుకున్న వ్యక్తి ఎవరు? ఎంత ధన్యుడు! బోయజ్ అని చెప్పగానే ప్రాణం తెప్పరిలేదు. ఆయన యెహోవా వలన ఆశీర్వదించబడగాక. చచ్చిన వారికి మేలు, బ్రతికిన వారికి మేలు చూసి మానక ఉపకారము చేయటం మానని. అదే ఇందాక కుమారుడు చెప్పాడు. ఏమని? అలయక మేలు చేస్తే మోకరించండి.
స్తోత్రం 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 స్తోత్రం. మోకరించడం అందరం కూడా ప్రార్థన చేద్దాం.